విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యత పెంపుపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో కాకినాడలో ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు తనిఖీ చేశారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు మంగళవారం ఘాటి సెంటర్లోని జిఎంసి బాలయోగి మున్సిపల్ స్కూల్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇన్ఛార్జ్ కమిషనర్ సత్యనారాయణతో కలిసి పాఠశాలలో అమలవుతున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంపై సమగ్రంగా పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న భోజనం నాణ్యతను తెలుసుకునేందుకు వారితో ప్రత్యక్షంగా మాట్లాడి అభిప్రాయాలు సేకరించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేసి ఆహార నాణ్యతను స్వయంగా పరీక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండబాబు మాట్లాడుతూ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పౌష్టికాహారంతో కూడిన భోజనం అందించడం ద్వారా విద్యార్థుల హాజరు పెరుగుతోందని, డ్రాప్ అవుట్లు తగ్గుతున్నాయని అన్నారు. సన్న బియ్యం, కూరగాయలు, గుడ్లు, చిక్కీలతో కూడిన మెనూ ద్వారా 1 నుండి 10వ తరగతి విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందిస్తున్నామని తెలిపారు. విద్యార్థుల అభిప్రాయాలు కూడా సానుకూలంగా ఉన్నాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ అధికారులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. వదిలేస్తున్నారా వదిలేస్తున్నారా నచ్చలేదండి. ఏదైనా పడుకోండి అంటే చెప్పాలి, మీరు దాన్ని బట్టి రెస్పెక్ట్ చేసుకుంటారు వాళ్ళు. లాస్ట్ తినండి, ఇది స్కూల్కి వెళ్ళండి. సీనియర్ స్కూల్లో ఉన్నాడు కూర్చోండి. రోజు చెప్తారు కదా ఇలాంటి చెక్కీలే అమ్మా మీరు ఇలా సైడ్ అయిపోయి ఇక్కడ సార్ మాస్టర్ రండి. గవర్నమెంట్ ఎంప్లాయ్. ఓకే, అంతా బాగుంది. పోయినాడు అందరూ వస్తే మరి పిల్లలు కానీ అయిపోతాయి, ఇబ్బంది అయిపోతుంది. ఆ లైవ్ రాదు మళ్ళీ చదువుతుంది కదా.